సంబంధించిన నాయకులు డిబేట్లో కూర్చోవడం, మాట్లాడడం, లేదంటే అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం, మేము అట్లా మాట్లాడట్లా. ప్రతి ఒక్కటి కూడా పేపర్ ప్రకారంగా మనం మాట్లాడదాం. ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో దాని గురించి మీరు నిజ నిర్ధారణలు బయట పెట్టండి అని చెప్తున్నాం కదా. ఎందుకంటే విధి విధానాల పట్ల మా తప్పు ఉందంటే మేము సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూటమిలో. కానీ ఇవాళ ఒక జరుగుతున్న అభివృద్ధిని అక్రమాలని చెప్పేసి, అవినీతి అని చెప్పేసి ఒక ప్రాపగండా సృష్టించి ఇవాళ రోజున జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనే ఒక మాటను తీసుకొచ్చి, సరికొత్త మాట, దాన్ని ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు సొంత మీడియాలో. కానీ పిచ్చోడి చేతికి రాయి అందినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ఉండేసరికి దీన్ని అందరూ ట్రోలింగ్ చేస్తూ ఉండంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు మాత్రం దీన్ని చర్చా వేదికగా దీన్ని చాలా హైప్ క్రియేట్ చేసే ఆలోచన అయితే చేస్తున్నారు. సార్ మావిగన్ అంటే ఏంటో తెలుసా సార్? నేను గూగుల్లో కానీ మొత్తం ఎతికినా కానీ ఎక్కడ దొరకకపోతే చాలా లోతుగా ఆలోచించి విశ్లేషిస్తే మావి అంటే నీలి, గన్ అంటే డే, ఇది టర్కిష్ భాషలో ఉంది సార్. మావి గన్ అంటే వీళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ డే, నీలి రోజు అంటే బ్లూ డే అని సార్ టర్కిష్ భాషలో. అంటే వీళ్ళు అమరావతి కోసము చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇక్కడే ఉండాలి, దీన్ని ఈ చట్టాన్ని వేరే వాళ్ళు కూడా తీయడానికి లేదు, అమరావతిని ఎవరు కదపడానికి లేదని ఒక మాట మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే మాట తీసుకొచ్చి ఇవాళ రోజున అమరావతి కాదు మేము వచ్చిన తర్వాత కొత్త చట్టం తీసుకొస్తామంటే, అంటే మళ్ళీ మీరు మావిగన్ అనే మాట తీసుకొచ్చి చట్టాలు మారుస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగోడు కడుపు కొడతారా? ఇప్పటికీ కూడా వివిధ రంగాల్లో కానీ, ఆర్థిక రంగాల్లో కానీ, ఎక్కడైనా కానీ తెలుగువాడు సత్తా చాటుకుంటున్న ఈ తరుణంలో మనకి స్థానికంగా ఎక్కడా కూడా మనకి ఎక్కడ గుర్తింపు లేని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉండంటే, ఇవాళ రోజున ఆయన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున తెలుగువాడికి ఎక్కడ రాజధాని లేకుండా చేశారే. మీ పాలనలో ఋషికంఠ ప్యాలెస్లు లాంటివి ఎన్నో కట్టుకున్నారే. దాని గురించి మేము మాట్లాడుతూ ఉండంటే ఇప్పుడు దాన్ని నేను అమరావతిని కంపేర్ చేస్తారు. ఇవాళ రోజున అమరావతి రాజధాని అంటే మేము 217 చదరపు కిలోమీటర్లు, దాంట్లో 9 జోన్లుగా పెట్టుకున్నాం. ఎడ్యుకేషన్ జోన్లని, ఇండస్ట్రీ